హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న కునాఫా రెసిపీని ఎయిర్ ఫ్రైయర్లో ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. దానికోసం నేను ఒక చుట్ట సన్న సేమియాని తీసుకున్నాను. ఈ సేమియా మనం పండగలప్పుడు వాడతాం కదా అండి, సన్నగా ఉండే సేమియాలు షీర్ కుర్మా చేసుకుంటారు కదా, ఆ సేమియాతో నేను చేస్తున్నాను. దీంతో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే మనకు ఆన్లైన్లో కునాఫా సేమియా కూడా సపరేట్గా దొరుకుతుందండి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ సేమియాని మనము చిన్నగా సన్నగా కట్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట, పౌడర్ లాగా. చూడండి నేను ఎలా చేస్తున్నాను వీడియోలో, అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత దాంట్లోకి 4 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. లేదు అంటే మన దగ్గర బటర్ ఉంటే బటర్ని కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను వీడియోలో, అదే విధంగా మొత్తం సేమియాని నూనెలో లేదంటే నెయ్యిలో ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో దాదాపుగా ఒక 1/2 లీటర్ పాల వరకు తీసుకోవాలి. ఆ పాలలో కంపల్సరీగా మనకు మీగడ ఉండే విధంగా చూసుకోండి, మీగడ ఉన్న పాలని తీసుకోవాలి. అప్పుడే పాలు అనేటివి మంచిగా రుచిగా ఉంటాయి అన్నమాట. అలా పాలు వేడి చేసుకోవాలి. ఆ వేడి చేసుకున్న పాలలోకి మన స్వీట్కి తగ్గట్టు 4 నుంచి లేదా 5 స్పూన్ల వరకు, లేదంటే మీకు స్వీట్ ఎక్కువగా నచ్చితే కావాలంటే ఒక 2 స్పూన్లు ఎక్కువ కూడా యాడ్ చేసుకొని వాటిని పాలల్లో కరిగించుకోవాలి. అలా పాలల్లో షుగర్ కరిగిన తర్వాత మనము 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని నీళ్లు కలిపేసి ఆ నీళ్లు కలిపిన మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. పౌడర్ వేసిన వెంటనే స్పూన్ తీసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. పాలు చిక్కగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదు అంటే పాలు అనేది కింద అడుగుకుంటుందండి, మాడిపోతాయి పాలు. అందుకోసమే ఎప్పుడు కూడా దాన్ని తిప్పుతూనే ఉండాలి. అలాగా కొద్దిగా చిక్కబడిన తర్వాత 2 స్లైస్ షీట్స్ని అందులో వేసుకోవాలి. అలాగా ఆ స్లైసెస్ కరిగేంత వరకు స్పూన్ తీసుకొని తిప్పుతూ ఉండాలి. అలా అది కరిగిన తర్వాత ఒక స్పూన్ వరకు మోజరెల్లా చీజ్ ఉంటే మోజరెల్లా చీజ్ని కూడా వేసుకొని అది కూడా కరిగేంత వరకు లాగా తిప్పుకుంటూ ఉండాలి. కంపల్సరీ తిప్పాలండి, ఒకవేళ అలా చేయకపోతే మనము పాలు అనేది మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది సరిగా రాదు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా త్వరగా చేసుకునే ప్రాసెస్ అన్నమాట. చూడండి ఎంత తొందరగా నిమిషాల్లో పాలు అనేటివి చిక్కబడిపోయినవి. ఈ పాలన్నీ మనము ఇలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అప్పటికప్పుడు మనము చేసుకోవాలనుకుంటే, రొటీన్కి భిన్నంగా డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనము చేసుకోవచ్చు. చూడండి తర్వాత ఇలాగా ఒక బేకింగ్ ప్యాన్ని తీసుకొని ఆ బేకింగ్ ప్యాన్లో కూడా 1 స్పూను నెయ్యి లేదా బటర్ వేసుకొని గిన్నె మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సేమియాలని దాదాపు ఒక 1/2 ఇంచ్ వరకు హైట్ వరకు వాటిని పరుచుకోవాలన్నమాట గిన్నెలో. చూడండి ఈ విధంగా మొత్తం ఒకే విధంగా ఈవెన్గా పరుచుకోవాలన్నమాట. ఇట్లా ఒత్తుకోవాలి కింద మొత్తం గట్టిగా, లూజ్గా కాకుండా గట్టిగా ఒత్తుకుంటేనే ఆ క్రీమ్ అనేది కింద లోపలికి వెళ్ళకుండా ఉంటుంది, పైననే ఇలాగా లేయర్ లాగా ఉంటుంది. ఆ తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న ఈ చీజ్ మిశ్రమాన్ని 2 లేయర్ లాగా పరుచుకోవాలన్నమాట. కొంచెంగా మందంగా ఉండాలండి, చీజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఇది స్వీట్నెస్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత చివరిగా మిగిలిన సేమియాని కూడా పైన ఇంకో లేయర్ లాగా ఇలాగా వేసుకోవాలి. చూడండి మొత్తం అన్ని వైపులా సమానంగా ఉండే విధంగా మాత్రము వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని ఎయిర్ ఫ్రైయర్లో 185 డిగ్రీస్ పైన దాదాపు 15 నిమిషాల వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి. ఈలోపు మరో ప్యాన్ తీసుకొని ఒక 1/2 కప్ వరకు షుగర్ని వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ లో ఫ్లేమ్ పైన ఈ షుగర్ సిరప్ని చేసుకోవాలి. ఈలోపు 2 యాలకులను తీసుకొని దంచి
ఆ యాలకుల పొడిని అందులో వేసుకొని మరిగించుకోవాలి. చూడండి ఇలాగా అది మరుగుతూ ఉన్న టైంలోనే మనము కావాలంటే దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. మరి తీయగా కాకుండా మరి పుల్లగా కాకుండా మంచిగా ఉంటుంది. ఇది కంపల్సరీ యాడ్ చేయాలి లెమన్ అనేది. చూడండి ఇలాగ ఒక 1 మినిట్ మరిగిన తర్వాత దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉండే ఈ కునాఫా అనేది చాలామందికి నచ్చుతుంది. ఇవాళ ఈ కాలంలో అందరికీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. డిఫరెంట్గా చేసి పెట్టండి. చూడండి ఇలా రెడీ అయిన కునాఫా మీద మనము ప్రిపేర్ చేసుకున్న ఈ సిరప్ని స్పూన్తో అన్ని వైపులా సమానంగా వీటిని ఇలాగా పోసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని వేడిగా పోసుకుంటేనే ఈ కునాఫా అనేది బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు వేడిగా మాత్రమే తినాలండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. చల్లగా అయినప్పుడు తినకూడదు, ఎందుకంటే ఇందులో చీజ్ ఉంటుంది కాబట్టి చల్లబడగానే చీజ్ అనేది గట్టిగా అవుతుంది. అందుకోసమే దీన్ని వేడిగా అప్పటికప్పుడు చేసుకొని ఒక 10-15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని దీన్ని తినేయచ్చు. అలా ప్రిపేర్ అయిన దాని మీద మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకుంటే మన వేడి కునాఫా అనేది రెడీ అయిపోయింది. ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్.